అండి. ఈరోజు మనం ఉల్లగారెలు ఎలా చేసుకోవాలో చూద్దామా తెలంగాణ స్టైల్లో. అయితే ఇక్కడ మందం గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి కొంచెం నూనె వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఆ పిండి చల్లగైనాక దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, అల్మెల్గడ్డ, ఉప్పు, నువ్వులు, గరం మసాలా, చిన్నగా తరిగిన పుదీనా, నిమ్మరసం వేసుకొని కొంచెం ఆయిల్ అండ్ వాటర్ వేసుకొని మంచిగా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది పూరి లోపల పెట్టే మసాలా అనమాట. బయట పూరి మనము దాంట్లో మైదా, గోధుమ పిండి లేదంటే పూరిపిండి ఏదైనా వాడుకోవచ్చు. మూడిట్లో సేమ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి దీంట్లో కారం వేసుకోవాలి. అండ్ సేమ్ పసుపు, ఉప్పు, అల్మెల్గడ్డ, పుదీనా కాకుండా కల్మాకు వేసుకున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ యాడ్ చేసి ముద్దలాగా చేసేసుకోవాలి. అయితే దీన్ని మంచిగా మెత్తగా చేసేసుకొని తర్వాత సపరేట్ ఇట్లా బాల్స్ లాగా చేసుకొని మసాలా లేని దాన్ని ఫస్ట్ స్ప్రెడ్ చేసుకొని మసాలా బాల్ని దాంట్లో పెట్టేసి క్లోజ్ చేసేసాలన్నమాట. ఇట్లా మంచిగా బెలాయించేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాక నూనె వేడిగా అయినాక వేస్తేనే పూరీలు అనేది ఫ్లఫీగా వస్తుంది. అదర్వైజ్ నూనె పట్టుకుంటుంది అని మెత్తగా అయిపోతాయి. సో చూసారు ఎంత బాగా ఉబ్బుతున్నాయో, చాలా బాగుంటుందండి. బోనాల స్పెషల్ అని చూపిస్తున్నాను. మన తెలంగాణలో నార్మల్గానే ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకా బోనాలు అంటే చెప్పాలా, ముక్క చుక్క అన్నీ ఉంటాయి కదా, వాటి కాంబినేషన్లు ఇవి తినండి, సూపర్గా ఉంటాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అట్లనే టేస్ట్ కూడా ఉంటాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.